నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోహన్, జహీరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాయకోడ్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్, నేత రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాయకోడ్ జడా సంఘం మండలాల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాయకోడ్ మండలం అధ్యక్షులుగా బోయిని శేఖర్, జడా సంఘం మండల అధ్యక్షులుగా సంగమేష్, ప్రధాన కార్యదర్శిగా కె సంగమేష్, సిరూరు గ్రామ అధ్యక్షులుగా శివరాజ్, కుష్నూర్ అధ్యక్షులుగా నరసింహులు, మైబాద్పూర్ అధ్యక్షులుగా వెంకట హుస్నాబాద్, అధ్యక్షులుగా మేడికుందే గోపాల్, యూసుఫ్పూర్ అధ్యక్షులుగా బోయిని గోపాల్, నల్లంపల్లి అధ్యక్షులుగా నరేష్లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జహీరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు గోపాల్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాములు, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ బాలకృష్ణ మరియు వివిధ మండలాల నాయకులు, గ్రామాల నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకు ఇప్పుడిప్పుడు తెలుసుకోవడానికి మనకు ఎక్కువ మాట రాదు, ఎందుకంటే మాట్లాడుతుంది. మనం అందరం ఐక్యంగా అయ్యి మన బీసీ కులాలన్నీ ఏకమై మనం ముందుకెళ్తే మనకి ఒక స్థాయికి వెళ్ళడానికి మనకు అన్ని అవకాశాలు వస్తాయని మనం అందరం కలిసికట్టుగా బీసీ కులాలం అందరం కలిసి ముందుకెళ్ళడానికి మేము పోరాడతాము. మన లాయర్ సార్ కూడా దానికి 100% సపోర్ట్ చేస్తాడు. ఎవరు వృత్తి చేసుకుంటూ పోతుంటే కులం అనేది వచ్చింది. మనం కూడా కులాన్ని ఎంకరేజ్ చేయలేము, కానీ మన అన్ని కులాలను తొలగించేసి గట్టిగా మనం ఏం చెప్పుకోవాలి, బీసీ అని చెప్పుకోవాలి. వాళ్ళు ధైర్యంగా నేను ఎస్సీని, నేను ఎస్టీని అని చెప్పుకుంటాను. మనం బీసీ అని చెప్పుకోరు. నేను ముదిరాజు, నేను పద్మశాలి, నేను గౌడు ఇట్లా అని చెప్పుకుంటున్నాం. అట్లా విడిపోతున్నాం మనం. కాదు, మేము బీసీ అని చెప్పుకోవాలి. మనం కూడా మన బీసీల జోలికి ఎవరు రావద్దు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కొన్ని దగ్గర జరుగుతుంటాయి, రెవెన్యూ పరంగా కొన్ని ప్రాపర్టీ ఇష్యూ ఉంటుంది. ప్రాపర్టీ ఇష్యూ కాడ యాక్చువల్గా దానికి సంబంధం లేని ఎస్సీలను, ఎస్టీలను తీసుకొచ్చి వాళ్ళతో మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేపిస్తారు. అది మెయిన్ ఇష్యూ. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క అవకాశము రాష్ట్ర శాఖ వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. కృష్ణయ్య గారితో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం ఇద్దరం. కానీ మేము ప్రొఫెషనల్లో వచ్చాము, ఆయన సమాజ సేవలో వెళ్ళిపోయారు. కానీ ఈయనకి ఎంతకాలం తర్వాత మళ్ళీ మేము జాయిన్ అయినాం. జాయిన్ అయితే 32 ఏళ్ళ సర్వీసింగ్ చేస్తారు, మీరు నన్ను రండి పనిచేద్దాము అని చెప్పి నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నాకు కూడా సమాజ సేవ చేయాలని ఉంది, కానీ గవర్నమెంట్ పదవి ఉండడం వల్ల సమాజ సేవ చేస్తుంటాం, కానీ డైరెక్ట్గా సమాజ సేవ చేయలేదు. పద్ధతి ప్రకారం చేస్తుంటాం, ప్రజలకు సహాయం చేస్తుంటాం, పేద పిల్లలకు మంచి చదువు ఇస్తాం, మంచి జ్ఞానాన్ని అందిస్తాం. మా కళాశాలలో చదువుతున్నటువంటి చేస్తున్నటువంటి సుదర్శన్ సార్కి తెలిసిపోయిందండి ఆల్రెడీ మేము ఎట్లా కష్టపడుతున్నాం. వెనకబడిన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని మనము రక్షించుకోవాలి. చాలామంది ప్రజల్లో తెలియని విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా వికలాంగులు, ఎవరు లేనటువంటి వాళ్ళు, ఫ్యామిలీలో ఒకరు చనిపోయి ఒకరు ఒంటరిగా జీవించేటటువంటి వాళ్ళు, వితంతువులు కానీ, వృత్తిలో పెట్టినటువంటి వాళ్ళు కానీ, ఇట్లా చాలామంది మన దాంట్లో వెనకబడి ఉంటారు. వాళ్ళకు సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడే వచ్చేటప్పుడు సుదర్శన్ గారు చెప్పారు, చాలామందికి వికలాంగులకు నేను సర్టిఫికేట్ ఇప్పించి ఈరోజు పెన్షన్ కూడా వస్తుంది, వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారని చెప్పి అన్నారు. సో అట్లాంటి పనులు చేయాలి. మనం ఏదో మనకు ఓటు హక్కు వస్తుంది కదా, ఓట్లను మనం అప్డేట్ చేసుకొని ఒకరిని గెలిపిద్దామని కాదు. మన